Hi everyone, today we'll see basic structure of C program. సో సి ప్రోగ్రామ్ రాయడానికి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి చూడండి. సో దీనికంటే ముందు స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి ప్రోగ్రామ్ చూద్దాం. స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి ప్రోగ్రామ్. స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి ప్రోగ్రామ్. ఇన్ జనరల్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేశానండి. ఇది స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి ప్రోగ్రామ్ అని రాశాను. అంటే ఇప్పుడు మనం సి ప్రోగ్రామ్ రాయడానికి స్టెప్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, స్టెప్స్ అండి, బేసిక్ స్టెప్స్ అండి. ఫస్ట్ ఇది అర్థం కావాలి అంటే దీనికంటే ముందు స్టెప్స్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థం కావాలి. నా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే దాన్ని ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ రావాలి అంటే మనకి స్టెప్స్ ఏంటి, ఏ వేలో నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆల్ఫాబెట్స్, ఏబిసిడీలు నేర్చుకోవాలి. ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముందు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. అది ఇంగ్లీష్ అయితే ఏబిసిడి నేర్చుకోవాలి, తెలుగు అయితే అది నేర్చుకోవాలి. సో ఆల్ఫాబెట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి మనం ఏం ఫామ్ చేస్తాం, వర్డ్స్ ఫామ్ చేస్తాం. ఆల్ఫాబెట్స్ నుంచి మనం వర్డ్స్ని ఫామ్ చేస్తాం. వర్డ్స్ నుంచి ఏం ఫామ్ చేస్తాం, 2 or 3 వర్డ్స్ కలిపితే ఏమంటాం మనం, సెంటెన్సెస్ అంటాం. సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. సో ఆల్ఫాబెట్స్ తెలియాలి ఫస్ట్, తర్వాత ఆల్ఫాబెట్స్ నుంచి ఒక వర్డ్స్, యాక్ట్, వాక్, రీడ్, రైట్ ఇలాంటి వర్డ్స్ కావాలి. ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని వర్డ్స్ని ఫామ్ చేయాలి. ఆ వర్డ్స్ని కలిపి రాయాలి, దాన్ని సెంటెన్సెస్ అంటారు. అలాంటి సెంటెన్సెస్ 4-5 కలిపితే ఏమవుతుంది, పారాగ్రాఫ్ అవుతుంది. సో దిస్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్. ఐ మీన్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనం చేయాల్సిన ప్రొసీజర్ ఇది. సో ఈ వర్డ్స్ నుంచి సెంటెన్స్గా మార్చడానికి మధ్యలో మనకి ఏం హెల్ప్ అవుతుంది, గ్రామర్ కావాలి. ఏం కావాలి, గ్రామర్ తెలిసి ఉండాలి. ఒక సెంటెన్స్, పర్ఫెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే గ్రామర్ తెలిసి ఉండాలి. ఓకే, నౌ సిమిలర్లీ ఫర్ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఫర్ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఒక వర్డ్స్ని ఫామ్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ ఎలా కావాలో, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఒక వర్డ్ ఫామ్ చేయాలంటే అది ఎలా కావాలో, సిమిలర్లీ ఒక సి లాంగ్వేజ్లో మనం ఒక వర్డ్ని ఫామ్ చేయాలి అంటే మనకు కొన్ని తెలియాలి. ఈ లాంగ్వేజ్లో మనం వాడే ఆల్ఫాబెట్స్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ ఏమేమి వాడతాం ఈ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ వాడతాం, ఆల్ఫాబెట్స్, అలాగే డిజిట్స్ వాడతాం, ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ దెన్ స్పెషల్ సింబల్స్. ఇక్కడ స్పెషల్ సింబల్స్ వాడతాం, స్పెషల్ సింబల్స్. సో ఈ 3 తెలియాలి. అంటే ఏమేమి ఆల్ఫాబెట్స్, ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, డిజిట్స్ 0 to 9 వాడతాం. అలాగే స్పెషల్ సింబల్స్ అంటే ప్లస్, మైనస్, కామా, డాట్ ఇలాంటి సింబల్స్ అన్ని తెలుస్తూ ఉండాలి. ఓకే, సో వీటి నుంచి మనం ఏం చేస్తాం, ఇవన్నీ తెలిస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ మన ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్ ఎలా ఫామ్ చేసామో ఇలాగే సి లాంగ్వేజ్లో కూడా వీటి నుంచి కొన్ని ఉన్నాయి, ప్రీడిఫైన్డ్ కొన్ని ఉన్నాయి. ఈ వర్డ్స్ కూడా ప్రీడిఫైన్డ్. సపోజ్ ఇంగ్లీష్లో మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి, యాక్ట్ అని, వాక్ అని, రీడ్ అని. ఆ పదాలు తెలిస్తేనే మనం సెంటెన్స్ రాయగలం. అలాగే ఇక్కడ కూడా మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇక్కడ కొన్ని పదాలు తెలియాలి, వర్డ్స్ తెలియాలి. ఏంటవి, ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ వర్డ్స్, అవి తెలియాలి. అలాగే వేరియబుల్స్, కీవర్డ్స్, వేరియబుల్స్ని ఫామ్ చేయడం తెలియాలి. సిమిలర్లీ కాన్స్టెంట్స్ తెలియాలి. సో ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్స్ ఎలా ఫామ్ చేస్తాము, ఏ టు జెడ్ నుంచి ఏబిసిడీలు వాడి మనం వర్డ్ ఎలా ఫామ్ చేస్తాము,
అలాగే ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్, డిజిట్, స్పెషల్ సింబల్స్ నుంచి కొన్ని కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎలా ప్రీడిఫైన్, ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ప్రీడిఫైన్, అవి తెలియాలి. అలాగే వేరియబుల్స్ని ఎలా ఫామ్ చేయాలి, కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేయాలి తెలుసుకోవాలి. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ మనం చేయబోయే స్టేజ్ని ఏమంటారంటే, ఇక్కడ సెంటెన్స్ అన్నాం, ఎక్కడైతే ఏమంటామండి ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఏమంటాం? ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ వర్డ్ నుంచి సెంటెన్స్ గా రాయడానికి మధ్యలో గ్రామర్ కావాలి. అలాగే ఇక్కడ కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్ నుంచి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అంటే కంపల్సరీగా మనం ఏం ఫాలో అవ్వాలి? ఇక్కడ సింటాక్స్ ఫాలో అవ్వాలి. సింటాక్స్ అంటారు, సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇన్స్ట్రక్షన్ అంటే ఒక లైన్ రాయడం. ఏంటి? కీవర్డ్స్ వర్డ్ మనం ఒక ఇన్స్ట్రక్షన్ రాయడం. ఇంట్ స్పేస్ ఏ సెమీకోలన్. ఇక్కడ సెమీకోలన్ అనేది ఒక స్పెషల్ సింబల్, ఏ అనేది ఒక ఆల్ఫాబెట్, ఇంట్ అనేది ఒక కీవర్డ్, మధ్యలో స్పేస్ అనేది ఒక స్పెషల్ సింబల్. సో ఇది ఇంటి తర్వాత స్పేస్ రావాలి, ఇదంతా ఏంటంటే సింటాక్స్. సో సింటాక్స్ ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలంటే హీ రీడ్స్ ఎ బుక్ అనో, లేకపోతే రాయాలి అంటే ఈ తర్వాత రీడ్స్ రావాలి, ఈ తర్వాత ఈ బుక్ రాయాలి, ఇలాంటివి. ఇది గ్రామర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా సింటాక్స్ ఫాలో అవ్వాలి, ఇంటి తర్వాతనే ఏ రాయాలి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ 4-5 కలిపితే దాన్ని ఏమంటాం మనం? ప్రోగ్రామ్ అంటాం. ఏమంటామండి? ప్రోగ్రామ్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి లాంగ్వేజ్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ముందు మనం ఏమేమి ఆల్ఫాబెట్స్ వాడుతున్నాం, డిజిట్స్ ఏమి వాడుతున్నాం, స్పెషల్ సింబల్స్ ఏమున్నాయి తెలియాలి. అలాగే ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఏమున్నాయి, వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలి, కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేయాలి తెలుసుకోవాలి. వీటిని అన్నిటిని వాడి ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా రాయాలి, సింటాక్స్ ఎలా రాయాలి, సింటాక్స్ తెలిసి ఉండాలి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఒక 4-5 కలిపితే దాన్ని ఏమంటారు? ప్రోగ్రామ్ అంటారు. ఓకే, నౌ విల్ సీ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే, నౌ విల్ సీ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే సి ప్రోగ్రామ్ రాయడానికి స్ట్రక్చర్ ఏంటి? ది స్ట్రక్చర్ కంటైన్స్ 6 sections. వాట్ ఆర్ దోస్ విల్ సీ నౌ. ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఒక స్ట్రక్చర్ రాయాలండి. స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. దాంట్లో మినిమం 6 sections ఫాలో అవుతాం. ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. Second one is linking section. Third one is definition section. Fourth one is global declaration section. మొత్తం 6 sections కి డివైడ్ చేసాం. ఫిఫ్త్ వన్ ఇస్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఓపెన్ బ్రాకెట్, బాడీ ఆఫ్ ద మెయిన్ plus 6th one subprogram section. I have a module section. So totally 6 sections. What is the purpose of all these sections, and which section is most important, which section is optional, ఇవన్నీ చూద్దాం. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే మొత్తం 6లో ఏవి కంపల్సరీగా రాయాలి, ఏవి ఆప్షన్ వదిలేయాలి చూద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ జనరల్గా ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ టైటిల్ అంటే ఏంటో రాయాలి. సపోజ్ మనం సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్ అని రాసాం అనుకోండి, మనం దానికోసం ఏం రాస్తాం, ఇలా కామెంట్ లైన్లో ప్రోగ్రామ్ పేరేంటి అనే దానికోసం కామెంట్ లైన్లో రాయాలి. దట్ ఈస్ జనరల్. లేదనుకుంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవరు రాస్తున్నారు, ఆధార్ నేమ్ రాయాలి.
ఆధార్ నేమ్ కే సురేష్ ఇలాగా. ఇది ఎగ్జిక్యూట్ చేయదు, కామెంట్ లైన్స్లో రాయాలి. జనరల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ టైటిల్, ఆధార్ నేము, డేటు రాసుకోవటం అలవాటు. జనరల్గా రాస్తే మంచిది. సో అది మీ ఇష్టం. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీ పేరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. దిస్ ఈస్ ఆప్షనల్. ఇది ఆప్షనల్ సెక్షన్, అంటే ఇది మ్యాండేటరీగా రాయాల్సిన నెసెసిటీ లేదు, అవసరం లేదు. రాసుకుంటే రాసుకోవచ్చు, బట్ ఈస్ అంటే యూజర్కి అర్థం కావడం కోసం ప్రోగ్రామ్ నేమ్ ఏంటి. అలాగే మనం ఇంకోటి ఏం రాయొచ్చు ఇక్కడ, ప్రోగ్రామ్ ఫర్ ఈవెన్ నంబర్స్ అని ఇలా రాసుకోవడానికి, ఈవెన్ నంబర్. లేదా మెసేజ్ ప్రింట్ చేయడం, ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ఏ మెసేజ్ ఇలా రాయడం. ఇది ఏం ప్రోగ్రామ్ చూడగానే ఓపెన్ చేయగానే చదివితే అర్థమైపోయింది మెసేజ్ ప్రింట్ చేయడం అని ఇలా. సో డాక్యుమెంటేషన్ సెక్షన్, ఇందులో మనం కామెంట్ లైన్స్ రాస్తాం. కామెంట్ లైన్స్ ద్వారా అయితే మల్టీ లైన్ కామెంట్స్ అయితే ఇలా రాస్తాం, సింగిల్ లైన్ కామెంట్ అయితే జస్ట్ సింప్లీ డబుల్ స్లాష్ ఇస్తాం. ఓకే, ఇలా ఇవ్వం. మల్టీ లైన్ అయితే ఈ నోటేషన్ వాడతాం, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇక్కడైతే సింగిల్ లైన్ అయితే 2 స్లాష్ వాడతాం. సో దీని ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ కానీ, ఆధార్ నేమ్ కానీ, డేట్ కానీ రాసుకోవడానికి వాడతారు. దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. సో లింకింగ్ సెక్షన్, దిస్ ఈస్ మ్యాండేటరీ వన్, కంపల్సరీగా రాయాలి. ఇది అవసరం కూడా. ఎవరికి అవసరం అంటే మన ప్రోగ్రామ్ రన్ చేసేవాళ్ళకి. ఎవరది? కంపైలర్. సో లింకింగ్ సెక్షన్, దీంట్లో ఏం రాస్తాం మనం? మన ప్రోగ్రాంలో ఇది కంపల్సరీగా రాయాలి. #include stdio.h, ఇది హెడర్ ఫైల్ అంటారు, దీన్ని హెడర్ ఫైల్ అంటారు. #include అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే కంపైలర్. ఎందుకు అంటే సి ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ ప్రోగ్రామ్, హై లెవెల్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కూడా. హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మిషన్ లాంగ్వేజ్, 0s and 1s. కానీ మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. కంప్యూటర్కి ఏమో 0, 1s కావాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది ఎవరు? కంపైలర్. మధ్యలో ఎవరు ఉంటారమ్మా? కంపైలర్, ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఈ కంపైలర్కి అర్థం కావాలి అంటే ఈ హెడర్ ఫైల్, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. మన ప్రోగ్రాంలో మెసేజ్ ప్రింట్ చేస్తుంటే ఒక ఫంక్షన్ వాడతాం. ఆ ఫంక్షన్ ఏం చేయాలి అనేది కంపైలర్కి తెలియాలి అంటే, ఎందుకంటే కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మన ప్రోగ్రామ్. కంపైలర్కి తెలియాలి అంటే మనం దానికి ఆ ఫంక్షనాలిటీ ఏంటో చెప్పాలి. అది ఎక్కడ ఉంటుంది? ఒక హెడర్ ఫైల్లో ఉంటుంది. ఇది కంపల్సరీగా రాయాలండి. మన ప్రోగ్రాంలో కంపల్సరీగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ వాడితే దిస్ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్, కంపల్సరీగా రాయాలి, ఆప్షనల్ కాదు. మీ పేరు రాసుకోకపోయినా పర్లేదు, కానీ #include stdio.h మాత్రం కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ వన్, డెఫినేషన్ సెక్షన్. ఐ మీన్ మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే పై వాల్యూ యూజ్ చేయాల్సి వస్తే, పై అనే సింబల్ మనకి కీబోర్డ్లో ఉండదు. దానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడే #define మనం ఒక పేరు పెట్టుకొని పై 3.15 ఇలా రాసుకోవాలి. #define ఇది ఒక ప్రీ ప్రాసెస్డ్ అయింది. ఏదైనా కాన్స్టెంట్, మ్యాథమెటికల్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, పై, సిగ్మా ఇలాంటి సంథింగ్ సింబల్స్ ఉంటాయి. ఇలా పై అనే సింబల్ ఉండదు కాబట్టి దాన్ని మనం ఒక ప్రోగ్రాంలో వాడాలి కాబట్టి దాన్ని ఇలా రాసుకుంటాం, PI అనో లేదా క్యాపిటల్ PI, ఏదో ఇష్టం, మన ఇష్టం. ఇక్కడ ఏదైనా పెరుగుతుంది. #define స్పేస్ PI స్పేస్ 3.15, సెమికోలన్ అవసరం లేదు, జస్ట్ ఇలా రాయాలి. ఓకే, సో ఇది కూడా అవసరం లేదు. ఎప్పుడు మన ప్రోగ్రాంలో ఎప్పుడైనా పై అని కానీ, ఇంకే తేటా అని కానీ, ఇంకేమైనా వాల్యూస్ ఉంటే అప్పుడు వాడాల్సి వస్తే అప్పుడు రాస్తాం తప్ప అన్ని ప్రోగ్రామ్కి ఇది రాయాలి. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ఎ మ్యాండేటరీ థింగ్, దిస్ ఈస్ ఆల్సో ఆప్షనల్ వన్. ఇది కూడా ఆప్షనల్, ఇది రాయాల్సిన నెసెసిటీ లేదు. సో దిస్ ఈస్ ఆల్సో ఎన్ ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. నెక్స్ట్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సపోజ్ మనం చెప్పినట్టుగానే ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ సెక్షన్, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. మెయిన్ ఫంక్షన్ కాకుండా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్స్ అయితే పెద్ద సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో మనం కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేయాల్సి వస్తుంది ప్రోగ్రాంలో. 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే A=5 అని. ఒకవేళ వేరియబుల్ కనుక మనం బయట డిక్లేర్ చేస్తే, ఇంటి A=5 అని ఇలా డిక్లేర్ చేస్తే,
ఆ వేరియబుల్ అనేది మెయిన్ ఫంక్షన్ బయట, దీని తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ రెండు వాడుకోవచ్చు. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. దీని యాక్సెసిబిలిటీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది, ఓన్లీ ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది. అదే ఆ ఇంటి ఏ అనే వేరియబుల్ మెయిన్ లోపల డిక్లేర్ చేస్తే అది ఇంతవరకు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మీకు తర్వాత ఇన్ డీటెయిల్గా చెప్తాను. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏదైనా వేరియబుల్ని మనం బయట అన్ని ప్రోగ్రామ్ మొత్తం వాడుకోవాలి అంటే ఇలా బయట డిక్లేర్ చేసుకోవాలి, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో ఇది కూడా మన నెసెసిటీని బట్టి, అందరూ వాడుకోవాలి మన వేరియబుల్ అనుకుంటేనే చేయాలి, లేకపోతే అవసరం లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ వన్. ఇది కూడా ఆప్షనల్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. దిస్ ఈస్ మ్యాండేటరీ వన్, మ్యాండేటరీ థింగ్, కంపల్సరీగా వాడాలి. మ్యాండేటరీ వన్, ఇది రాయకుండా మన ప్రోగ్రామ్ రాయాలి. మెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా రాయాలి. సో ఇప్పుడు ఏది మ్యాండేటరీ? లింకింగ్ సెక్షన్ ఈజ్ మ్యాండేటరీ వన్ అండ్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ. సో యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా రాయాలి. దీన్ని ఇలానే రాయాలి, లోయర్ కేస్ లెటర్స్, మెయిన్ ఫంక్షన్ అలానే రాయాలి. సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్, వీటన్నిటి మధ్యలో మనం కోడ్ రాయాలి. సో ఇది మ్యాండేటరీ థింగ్, కంపల్సరీగా ఇది మనం రాయాల్సిందే, మ్యాండేటరీ థింగ్. ఇంకా ఇవన్నీ ఈ రెండు మ్యాండేటరీ థింగ్స్, మిగతావన్నీ ఆప్షనల్. సో ఈ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఎందుకు అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలనేది కంపైలర్ ఎవరు చెప్తారంటే మెయిన్ ఫంక్షన్. కంపైలర్ అస్యూమ్స్ దట్ యువర్ ప్రోగ్రామ్ బిగిన్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఇది కంపల్సరీగా రాయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ వన్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఇదేంటంటే మన ప్రోగ్రాంలో ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు, మెయిన్ ఫంక్షన్లో ఫిట్ అవునప్పుడు మన సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ రాయాలి. సో అది సబ్ మాడ్యూల్స్ చేస్తాం, ప్రోగ్రామ్ని డివిజన్స్ చేసి డివిజన్ చేస్తాం. సపోజ్ మనం ఒక 10 ఆపరేషన్స్ చేయాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఎడిషన్ సపరేట్గా, సబ్ట్రాక్షన్ సపరేట్గా రాస్తాం, వేరియబుల్స్ మాత్రం ఇక్కడ రాస్తాం. సో దీనికి ఇన్ డీటెయిల్గా మీకు మళ్ళీ చెప్తాను. ఇది కూడా ఆప్షనల్, ప్రతి ప్రోగ్రామ్ మన దీన్ని రాయాలి. సింపుల్గా చెప్పాలి అంటే దిస్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అండ్ లింకింగ్ సెక్షన్ బోత్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. రైట్ ఏ సి ప్రోగ్రామ్ అన్నామంటే కంపల్సరీగా యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ సపోజ్ నేను ఒక మెసేజ్ రాయాలి, ఇక్కడ ఏం చేయాలి? మెసేజ్ ప్రింట్ చేయడానికి మన సి లాంగ్వేజ్లో ఒక మెథడ్ ఉందమ్మా, ప్రింట్ ఆఫ్ అన్ని లోయర్ కేస్ లెటర్స్, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో హాయ్ అని రాయాలి, డబుల్ కోట్స్ క్లోజ్ సెమికోలన్. అది. సో ఇది ఇంతవరకు రాస్తే మనకు చాలు ఈ ప్రోగ్రామ్ మనం. కాకపోతే దీనికి రిటర్న్ డేటా టైప్ రాయాలంటారు, కంపల్సరీగా వాయిడ్ కానీ ఇంట్ కానీ ఏదో రాయాలి. వాయిడ్ అని రాస్తే లోపల రిటర్న్ రాయాల్సిన అవసరం లేదు, ఇంట్ అని రాస్తే రిటర్న్ 0 అని రాయాలి. ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఇది, లింకింగ్ సెక్షన్ అంటే ఇది, డెఫినేషన్ సెక్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఏదైనా కాన్స్టెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అనుకున్నప్పుడు, వాడుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ రాయాలి. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే మనం ఏదైనా వేరియబుల్ని మెయిన్ ఫంక్షన్లోనే కాకుండా బయట కూడా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ డిక్లేర్ చేయాలి, బయట డిక్లేర్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇది దిస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్? ఇట్ టెల్స్ టు ద కంపైలర్ వేర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తుంది అనమాట. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్, ఇన్ కేస్ యువర్ కోడ్ కంటైన్స్ మోర్ దాన్ 100 lines or 20 lines, you may be divided into some sub-modules by using the sub-program section. Okay? See this. Next class we'll see first C programs. ఒక C program రాయడానికి instructions ఏంటి, ఏం ఫాలో అవ్వాలి. Okay? that's all. Thank you.